సార్ చాలామంది మంగు మచ్చలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లాంటి వారికి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స ఉందంటారు? గత కొన్ని వీడియోలో కూడా మంగు మచ్చలకు సంబంధించి చెప్పానమ్మా. అన్ని సింపుల్ రెమెడీస్, చాలా సింపుల్, చాలా చాలా మంచి రెమెడీస్. కొత్తగా ఏదైనా చెప్తానమ్మా. దీనికి ఒక 4 పదార్థాలు కావాలమ్మా. 4 అన్ని మనకు తెలిసినటువంటివి. మొట్టమొదటిది వచ్చేసి నిమ్మకాయలమ్మా, నిమ్మకాయలు. రెండవది వచ్చేసి రోజ్ వాటర్ ఇంట్లోనే ఉంటుంది, పన్నీర్ అంటారు కదమ్మా. తర్వాత మూడోది వచ్చేసి పెరుగు, కరడు. నాలుగోది వచ్చేసి తేనె. అన్ని ఇంట్లో ఉండే పదార్థాలు. వాటితోనే బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు. మంగు మచ్చలు కూడా చాలా త్వరగా తగ్గించుకోవచ్చు. సో నిమ్మకాయలు, పన్నీరు, పెరుగు, తేనె, ఈ 4 సమానంగా కలుపుకోవాలమ్మా. అప్రాక్సిమేట్గా ఇప్పుడు నిమ్మరసము ఎంత తీసుకుంటే రోజ్ వాటర్ అంతే కలుపుకోవాలి. అంటే 1 స్పూన్ నిమ్మరసం తీసుకుంటే రోజ్ వాటర్ కూడా అలాగమ్మా అంతే. నిమ్మరసం ఎంత తీసుకుంటే రోజ్ వాటర్ ఈక్వల్ క్వాంటిటీస్ అమ్మా. అది కాన్సెప్ట్. అన్ని సమానం కలిపేసేసి ఆ విధంగా తయారైనటువంటి ఔషధాన్ని మంగు మచ్చల మీద కొద్దిగా అప్లై చేసి కొద్దిగా మర్దం చేయాలమ్మా. జస్ట్ ఒక 10 నిమిషం మసాజ్ లాగా 1 నిమిషం మసాజ్ చేసేసి మళ్ళీ అదే మెడిసిన్ అప్లై పెట్టాలి. ఒక ½ అన్ అవర్ లేదా 1 గంట తర్వాత తుడిచేయడము, కడిగేయడము చేశారు. ఇంతేమ్మా, సింపుల్. సో అవసరమైతేమా మరీ పరిస్థితి ఎక్కువ తీవ్రంగా ఉంటే కనీసం కొన్నాళ్ళ పాటు రోజు 2 టైమ్స్ చేయొచ్చు. కొంచెం ఫేడ్ అయిన తర్వాత మంగు మచ్చలు రోజు ఒక్కసారి చేసేసినా సరిపోతుంది. ఈ విధంగా కొన్నాళ్ళు చేయడం వల్ల క్రమంగా అదంతా కవర్ అయిపోతుంది. అసలు ఈ మంగు మచ్చలు ఎందుకు వస్తాయని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే కొంతమందికి స్పష్టమైనటువంటి కారణాలు ఉంటాయమ్మా. కొంతమందికి అసలు ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్పలేము, తెలియదు. ఎందుకు అన్నీ బాగానే ఉంటాయమ్మా. పరీక్షలు నార్మల్గా ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు ఉండవు, కానీ మంగు మచ్చలు వస్తుంటాయి. కొంతమందికి అనువంశికంగా వస్తుంటాయమ్మా. అంటే పెద్దలకు ఉంటే ముఖ్యంగా వంశపారంపర్యంగా తల్లికి, ముఖ్యంగా తల్లి తరపు వాళ్ళకు, పెద్దోళ్ళకు ఎవరికొని ఉంటే కానీ సంతానానికి వస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మంగు మచ్చలు ఒక సౌందర్యపరమైనటువంటి వికారమే కానీ ఇది ఒక వేరే రకమైన అనారోగ్యాన్ని అయితే ఏం కాదమ్మా. దీనివల్ల మంట, పోటు, నొప్పి, సలుపు ఏ ఉండవు. ఎందుకంటే ముఖ్యంగా ఫేస్ మీద ఈ మచ్చలు రావడంతో కొంచెం వాళ్ళు నలుగురికి పోవాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంటుందమ్మా. అంత తప్ప ఏం కాదు. కొంతమందికి ఏదో కొద్దిగా ఉంటే కొంతమందికి చాలా వికృతి రూపం దాల్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అసలు ఈ మంగు మచ్చలు ఏర్పడేదానికి కారణం ఏంటంటే ముఖం మీద, చర్మంలో మెలనిన్ అనేటువంటి ఒక రంజక పదార్థం, అంటే మనకు చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థం మెలనిన్ అన్నమాట. మెలనిన్ అంటారు అనమాట. ఈ మెలనిన్ అనేటువంటి ఒక పదార్థము ఎక్కడైతే ఎక్కువగా అక్యుములేట్ అయిపోయిందో, సంచితమైందో దాన్ని మంగు మచ్చ అంటారు. అంటే ఆ పదార్థం ఎక్కువగా చర్మం కింద సంచితం కావడమే ఈ యొక్క మంగు మచ్చలు, మెలాస్మా అంటారు ఇంగ్లీష్లో. సో దీనికి నేను చెప్పినటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఎక్కువ రోజులు వాడినా ఏం కాదు, అన్ని మనకు దొరికినవి, అందుబాటులో ఉండేవి. బట్ ఏ రోజుకి ఆ రోజు తాజాగా తయారు చేసుకుని వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. శాస్త్రీయంగా మనం ఆలోచించినప్పటికమ్మా, ఇప్పుడు నిమ్మరసంలో సి విటమిన్ ఎక్కువ ఉంటుందమ్మా. సి విటమిన్ ఉంటుంది, బ్లీచింగ్, వెరీ గుడ్ బ్లీచింగ్ ఏజెంట్ చాలా. సిట్రిక్ యాసిడ్, కొన్ని యాసిడ్స్ కూడా ఉంటాయి. సో బ్లీచింగ్ దీని కింద పనిచేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సి విటమిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా చెప్తారు. అంటే యాక్చువల్గా ఏమైతుందమ్మా, ఈ మంగు మచ్చలు ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగానే ఆ నల్లటి పదార్థము, గోధుమ రంగు పదార్థం ఆ భాగంలో సంచితం అవుతుంది. ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి విటమిన్ సి, తర్వాత ఈ సిట్రిక్ యాసిడ్ ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. సో బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా దీన్ని చెప్తారనమాట ఈ నిమ్మరసం గురించి. రెండవది రోజ్ వాటర్లో ఈ యాంథోసైన్స్, గ్లైకోసైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. రెండవది ఏమంటే ఈ రోజ్ వాటర్ ప్రత్యేకత చారత్వాన్ని పెంచుతుందమ్మా. ఎక్కువ శాతం మందిలో, 100లో దాదాపు 99% మందిలో కూడా చర్మం ఎక్కువగా ఆమ్లత్వానికి లోనైనప్పుడే ఆ ఆమ్లత్వంలో భాగంగానే మంగు మచ్చలు వస్తుంటాయి. సో ఈ యొక్క రోజ్ వాటర్లో ఉన్నటువంటి ఈ చారత్వ గుణం వల్ల, అంటే ఆమ్లత్వం నుంచి చారత్వానికి మార్చేస్తుంది. ఆ మార్చడం వల్ల ఏమైతుంటే ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల, యాంథోసైన్స్, గ్లైకోసైడ్స్ ఉన్నాయి కదమ్మా, వీటి వల్ల క్షారత్వం ఎప్పుడైతే జరుగుతుందో ఆ క్షారత్వం వల్ల మంగు మచ్చలు తగ్గిపోతాయి. దానికి అది రోజ్ వాటర్ ఉపయోగపడుతుందమ్మా. తర్వాత మూడవది కరడు, పెరుగులో జింకు, కాల్షియం ప్రధానంగా ఉంటాయి. మిగతావన్నీ చాలా ఉంటాయి. ముఖ్యంగా ఈ మంగు మచ్చలకు పనిచేసే దానికి ఇప్పుడు జింక్ ఉందమ్మా. ఈ జింకు గుణం ఏంటంటే
కొత్త కణాలని త్వరగా ఉత్పత్తి చేసేటట్టు చేస్తున్నాం అంటే పాత కణాలని త్వరగా నిర్మూలింపజేసేసి అంటే సేఫ్టీ వైజ్గానే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఆ కణాలన్నీ ఇది కావడం వల్లనే కొంచెం బ్యాడ్ కణాలన్నీ తయారైంటాయి కదమ్మా, వాటినంతా తొలగించేసి ఆరోగ్యవంతమైనటువంటి కణాలని త్వరగా ఉత్పత్తి చేసేందుకు ఈ జింక్ ఉపయోగపడుతుంది. అట్లే కాల్షియము ఈ పిగ్మెంటేషన్ తగ్గేదానికి ఉపయోగపడుతుంది. ఆ యొక్క మెలనిన్ అనేటువంటి పదార్థాన్ని తగ్గించేందుకు కాల్షియం డైరెక్ట్గా అప్లై చేయడం వల్ల ఉపయోగపడుతుంది, ఎందుకంటే చర్మం పీల్చుకుంటుంది కాబట్టి. చివరగా తేనె అందరికీ తెలిసిందే, బ్లీచింగ్ ఏజెంట్ అమ్మా. చర్మ సౌందర్యానికి తేనెలో అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి, మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో తేనె కూడా వాడుకోవడం వల్ల ఏమైతుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇంతకుముందే చెప్పాను కదమ్మా, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి. ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తుందో ఆ మెలనిన్ అనేటువంటి పరిస్థితి, ఆ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేస్తుందో అప్పుడు ఆ మెలాస్మా అనేటువంటి పద్ధతి తగ్గిపోతుంది. అంటే మెలనిన్ అనేటువంటి పదార్థం సంచితం కావడం తగ్గిపోతుంది. అండ్ రెండోది ఏమంటే బెస్ట్ బ్లీచింగ్ ఏజెంట్ తేనె. సో తేనెను అప్లై చేయడం వల్ల ఆ బ్లీచింగ్ ప్రభావం చేత కూడా ముఖం సౌందర్యవంతంగా కాంతివంతంగా ఉండేదానికి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి సైంటిఫిక్గా శాస్త్రీయంగా మనం ఆలోచన చేసినప్పటికీ కూడా పెద్దనమాట సద్దిమూట అని చెప్పేసి మన పెద్దలు ఏనాడు ఇవన్నీ చెప్పారు. వాళ్ళు ఈ పద్ధతులు చెప్పకపోవచ్చు, బట్ ఉన్నటువంటి వాస్తవం అయితే ఇదే. వాళ్ళు ఆ రోజే ఈ యొక్క సైంటిఫిక్ గా కనుక్కోగలిగి మానవాళికి అందించారంటే వాళ్ళు ఎంత కృషి చేస్తారు మా పెద్దలు. సులువైనటువంటి ఔషధాలు చూడమ్మా, అందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి ఈ పద్ధతిలో కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. అంటే కొంతమందికి డ్రై స్కిన్ అని చెప్పేసి ఉంటుంది, మరి అట్లాంటి వాళ్ళు కూడా వాడచ్చు? అందరూ వాడుకోవచ్చు. ఈ యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే మిక్స్డ్ స్కిన్ కానీ, డ్రై స్కిన్ కానీ, ఆయిల్ స్కిన్ ఎలాంటి స్కిన్ ఉన్నటువంటి వాళ్ళైనా ఈ పద్ధతులు వాడుకోవచ్చు. రెండోది ఏమంటే అప్లై చేసేసి 1/2 అవర్ 1 అవర్ కంటే ఎక్కువ ఉంచకూడదు. అలా ఉంచకుండా 1/2 అవర్ 1 అవర్లో తుడిచేయడం కడిగేయడం చేసేయాలి. సో ఇంతకుముందే చెప్పినట్టు తీవ్రంగా ఉంటే కొన్నాళ్ళ పాటు 2 టైమ్స్ వాడుకోవచ్చు. పరిస్థితి కొద్దిగా ఉంటే జస్ట్ ఒక్కసారే సరిపోతుంది. రోజు ఒక్కసారి రెగ్యులర్గా నేను చెప్పిన పద్ధతి మరి వాడితే ఈ యొక్క మెలాస్మా లేదా మంగుమచ్చల సమస్య తగ్గిపోతుంది. చాలా మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే.